ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎంత క్లియర్ గా దొరికిపోయాడు. బీజేపీ బీ టీమే రేవంత్ అని చెప్పేసి ఈ రోజు యావత్ భారతదేశానికే తెలిసిపోయింది. ఎందుకంటే ఈరోజు మనం చూసుకున్నట్టయితే ప్రియాంక గాంధీ గారు ఏదైతే ఎంపీగా గెలిచి మొదటి ప్రసంగాన్ని పార్లమెంట్ లో ఇస్తున్నారో అదే కాకుండా రేవంత్ కూడా ఢిల్లీలో ఉన్నారు. రేవంత్ కి అపాయింట్మెంట్ దొరుకుతలేదు. వాళ్ళు ఎంత బతిమలాడినా వింటలేరు ఢిల్లీ పెద్దలు. ఇక ఏమైనా చేద్దామని చెప్పేసి ఇక ఈ బ్లాక్ మెయిల్ కి దిగిండు. అంటే నన్ను అపాయింట్మెంట్ ఇవ్వకపోతే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా నేను అని చెప్పేసి మీరు చూడండి ఎట్లుంటుందో అని మన బడే బాయ్ కోసం మన చోటే బాయ్ ఈరోజు ప్రియాంక గాంధీ గారి మొదటి ప్రసంగాన్ని దృష్టి మళ్లించేలా రేవంత్ రెడ్డి గారు తన సొంత లాభాల కోసమే ప్రభుత్వాన్ని ఉపయోగించుకుంటున్నాడు. అందుకే ఇంకా లా అండ్ ఆర్డర్ ని తన చేతిలో గుప్పిట్లో పెట్టుకొని అందుకే ఇంకా హోమ్ డిపార్ట్మెంట్ ఇంకా ఎవరికి ఇవ్వలేదనే దానికి ఈరోజు అల్లు అర్జున్ గారి అరెస్ట్ ఉదంతమే దానికి ఒక మంచి కారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ఎవరైనా ప్రశ్నించినా ప్రజలకి చైతన్యపరిచేలా నిజాలు చెప్పాలని చూసినా అనేక సార్లు చాలా మందిని అరెస్ట్ చేసి జైలు పాలు చేద్దామని ప్రయత్నించినా ఎన్నోసార్లు విఫలమై కోర్టు ముట్టికాయలు వేసినా మళ్ళీ సిగ్గు లేకుండా ఇంకొకసారి ప్రయత్నించిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు దాన్ని దృష్టి మళ్లించే పర్వమే ఈ అల్లు అర్జున్ గారి అరెస్టు ప్రక్రియ. కాబట్టి కాంగ్రెస్ పెద్దలారా ఇక్కడైనా కళ్ళు తెరుచుకోండి. రేవంత్ రెడ్డి అనేటోడు ఎప్పటికైనా మీకు గండంగానే మారుతాడు. మీరు ఎంత దబ్బున ఒక నాయకుడిని మీరు ఎంత త్వరగా ముఖ్యమంత్రిని మార్చి మీ ప్రభుత్వాన్ని మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మా తెలంగాణ అనేది కాపాడాలని మీకు ఏమాత్రం ఉంటే వెంబడే ఒక ముఖ్యమంత్రిని మార్చి ఒక సమర్థవంతమైన నాయకునికి ఆ ముఖ్యమంత్రి పగ్గాలు అప్పచెప్పాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ.